నిజామాబాద్ లోక్సభ సెగ్మెంటు ఇక్కడి నుంచి సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత 2014లో 1,67,000 మెజార్టీతో గెలిచారు. ఈసారి కూడా ఆమె పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గత 3 దఫాలుగా పోటీ చేసినటువంటి మధుయాష్కనే ఈసారి కూడా పోటీ చేస్తున్నారు. మధుయాష్కి 2004, 2009లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో ఓడిపోయారు. ఇక్కడ బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు. ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ దిగ్గజ నేత డి శ్రీనివాసు కుమారుడు. డి శ్రీనివాసు 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్లోనే సాంకేతికంగా ఉన్నప్పటికీ ఆయన పార్టీ అధిష్టానంతో అంత సఖ్యతగా లేరు, కొంత అసమ్మతి నేతగానే ఉన్నారు. మరి ఇప్పుడు డి శ్రీనివాస్ అయితే బాహాటంగా వచ్చి తన కుమారుడు బీజేపీలో ఉన్నటువంటి అరవింద్కి అయితే పని చేయకపోవచ్చు, కానీ తెర వెనుక అయితే తనదైన రీతిలో చక్రం తిప్పుతారనేటువంటిది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి టాక్. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలా కీలకంగా దేశవ్యాప్తంగా నిజామాబాద్ లోక్సభ సెగ్మెంటు చర్చనీయాంశం అవుతుంది. రైతులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యం లోపల రైతాంగ సమస్యలే ఇక్కడ చర్చ కాబోతున్నాయి. ఈ నేపథ్యం లోపల నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ పల్స్ ఏ విధంగా ఉందో ఆవిష్కరించేందుకు మా రిపోర్టర్ కిషోర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. కిషోర్, రైతులు పెద్ద సంఖ్యలో ఎర్రజొన్న, పసుపు రైతులు, ఇతర రైతులు అంతా కూడా గిట్టుబాటు ధర కోసం లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. పెద్ద సంఖ్యలో నామినేషన్లు కూడా దాఖలు చేశారు కదా. ఈ నేపథ్యంలో లోక్సభ నియోజకవర్గ పోటీ ఏ విధంగా ఉండబోతోంది? మరోసారి టీఆర్ఎస్ గెలిచారా? మరి కేసీఆర్ కూతురు కవిత రెండోసారి కూడా అదే మెజారిటీతో గెలిచారా? మరి గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి మధుయాష్కి ఈసారి ఏమైనా పుంజుకునేనా? మరి బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది కనుక ఇక్కడ కొంత మైనార్టీ ఓట్లు కూడా ఉన్న నేపథ్యంలో పోలరైజ్ అయ్యేన హిందుత్వ ఎజెండా కూడా ఈ ఎన్నికలు ప్రభావితం చేసే ఆస్కారం ఏముంది? ఏ విధంగా ఉంది నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ పల్స్? కిషోర్, మొదటిసారిగా నిజామాబాద్ సెగ్మెంట్ లో అత్యధిక నామినేషన్లు దాఖలయ్యని చెప్పవచ్చు సునీల్. అయితే దేశంలోనే తొలి విడత ఎన్నికల్లో అందరి దృష్టి కూడా నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ పైన ఉందని చెప్పవచ్చు. ఈసారి అటు రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా ఈ రైతులే నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ సెగ్మెంట్ లో అటు గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఇటు త్రిముఖ పోరే నెలకొని ఉంది. ఈసారి కూడా త్రిముఖ పోరే నెలకొంది. కానీ వీరితో పాటు ఇటు రాజకీయ నాయకులతో పాటు రైతులు కూడా ఎక్కువ మొత్తంలో నామినేషన్లు దాఖలు చేయడంతో అందరి దృష్టి పైన ఈ నిజామాబాద్ సెగ్మెంట్ పైనే ఉందని చెప్పవచ్చు. ముందుగా చూసినట్లయితే ఇటు రాజకీయ పార్టీల తరఫున గతంలో ఎంపీగా చేసిన టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈసారి కూడా కవితనే బరిలో ఉంది. అటు కాంగ్రెస్ నుంచి మధుయాష్కి ఉన్నారు. ఇటు బీజేపీ నుంచి మొదటిసారిగా ఇటు ధర్మపురి శ్రీనివాస్ కొడుకు అటు అరవింద్ బరిలో ఉన్నారని చెప్పవచ్చు. ఇటు రాజకీయంగా పక్కన పెడితే ఎక్కువ మొత్తంలో గత 2-3 నెలలుగా ఇక్కడ పసుపు రైతులు ముఖ్యంగా చూసినట్లయితే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అటు 7 సెగ్మెంట్లు ఉన్నాయి. 7 సెగ్మెంట్లో 4 సెగ్మెంట్లలో పసుపు రైతులు ఎక్కువగా పసుపు పండిస్తారు. దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ నుండే పసుపు ఎగుమతి అవుతుంది. ఈ నేపథ్యంలో పసుపుకు గిట్టుబాటు ధర లేదు. అలాగే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, పసుపుకు మద్దతు ధర కల్పిస్తామంటూ కూడా మేనిఫెస్టో చేర్చింది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా రైతులు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, మద్దతు ధర కోసం రోడ్డెక్కారు, ధర్నాలు చేశారు. అయితే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా స్పందించకపోవడంతో ఈ సమస్యను దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలు చేసి అటు నిరసన తెలియజేయాలని ఒక ప్రణాళిక రూపొందించారు. దానిలో భాగంగానే ఈసారి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో 245 నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పవచ్చు. సుమారు 217 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ 28వ తేదీలోపు ఎంతమంది విత్డ్రా అవుతో చెప్పలేని పరిస్థితి. అయితే ఈసారి మాత్రం టీఆర్ఎస్ కు ఒక గడ్డు కాలం అనే చెప్పవచ్చు. గత ఎన్నికల్లో తెలంగాణ నినాదంతో అటు ప్రజల్లోకి వెళ్ళింది. ఈసారి మాత్రం ఈ నిజామాబాద్ సెగ్మెంట్ మొత్తం వ్యవసాయ ఆధారిత ప్రాంతం అని చెప్పవచ్చు. ముఖ్యంగా రైతులు ఓట్లే కీలకంగా చెప్పవచ్చు. ఈ రైతులు కూడా చూసినట్లయితే అటు కిషోర్, రైతులు, ఎర్రజొన్న రైతులు, పసుపు రైతులతో పాటు మనకు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా క్యాచ్మెంట్ ఏరియాలో నీళ్లు లేకపోవడం వల్ల గత ఏడాది కాలంగా రైతులు ఇబ్బందికరంగా ఉన్నారు. అక్కడ పోచంపాడు, నిజాం సాగర్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దిగువన ఉన్నటువంటి రైతులు, వాళ్ళ సమస్యలు కూడా తీవ్రస్థాయిలో ఉన్నాయి. మరి ఈ రైతులందరి తరపున పోరాటం చేసినటువంటి పార్టీ ఏది? ఏ పార్టీకి రైతులంతా అనుకూలంగా ఉన్నారు? మరి టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ వారే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మరి క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నటువంటి టీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా? మరి రైతులంతా కూడా కన్సల్టేట్ అయి ఒక పార్టీని గెలిపించే ఆస్కారం ఏమైనా ఉందా? కిషోర్,
ఖచ్చితంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఇబ్బంది తప్పదనే తెలుస్తుంది. మొత్తం కూడా రైతులు అటు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీల ఆదేశాల మేరకు గ్రామాల్లో నుంచి ఒక్కో గ్రామం నుంచి ఇద్దరు చొప్పున రైతులు నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి. ఒంటరిగా కాకుండా అటు రైతులంతా ఐక్యంగా ఈసారి నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ దిగువన ఉన్న రైతులకు నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి అటు సింగూరు నుంచి నిజాం సాగర్ ద్వారా అటు శ్రీరామ్ సాగర్ తరలించి ఇక్కడ నుండి వరద కాలువ ద్వారా మానేర్ డ్యామ్ కూడా 10 టీఎంసీలు తరలించడం పట్ల అటు జగిత్యాల నుండి బాల్కొండ వరకు రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పసుపు బోర్డు అలాగే పసుపుకు మద్దతు ధర అనే 2 అంశాల చుట్టూ నిజామాబాద్ సెగ్మెంట్ లోని ఎన్నికలు ఆధారపడి ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే నిన్న బీజేపీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసింది. తమ మేనిఫెస్టోలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నాం, పసుపుకు గిట్టుబాటు ధర కల్పిస్తాం, దీనికి సంబంధించి మేనిఫెస్టో కూడా పెడుతున్నాం అని చెప్పేసి ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. అంతేకాకుండా అటు కాంగ్రెస్ అభ్యర్థి మధు యాస్ కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం, అంతేకాకుండా ఈ పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేస్తాము. ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా గతంలో ఆర్మూర్ సభలో కూడా తెలియజేశాడని కూడా కాంగ్రెస్ కూడా చెప్తుంది. ఇప్పటికే 2 పార్టీలు కూడా జాతీయ పార్టీలు ఈ పసుపు బోర్డు మద్దతు ధర అనేది జాతీయ పార్టీ ఆధీనంలో ఉంటుంది కాబట్టి, కేంద్రం ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈసారి కేంద్రంలో అధికారం ఉండే పార్టీకి మద్దతు తెలిపితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక గడ్డు కాలమే అనే చెప్పవచ్చు. థ్యాంక్ యూ కిషోర్. ఇది నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ పల్స్. సీఎం కేసీఆర్ కూతురు సిట్టింగ్ ఎంపీ టీఆర్ఎస్ నాయకురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్నటువంటి నిజామాబాద్ సెగ్మెంట్లో మరోసారి ఆమె గెలవడానికైతే స్థానిక పరిస్థితులు అనుకూలంగానే ఉన్నప్పటికీ రైతుల సమస్యలే ఇక్కడ చర్చనీయాంశం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ రైతులు చేసినటువంటి 245 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఇప్పుడు మద్దతు ధర అనేటువంటిదే కీలకంగా చర్చనీయాంశం అవుతుంది. మరి రైతుల తరపున ప్రతిపక్ష కాంగ్రెస్ కొంతమేరకు క్షేత్రస్థాయిలో పోరాడింది. బీజేపీ కూడా కొంత అర్బన్ ఏరియాలో ఉంది. ముస్లిం పాపులేషను బలంగానే ఉన్నది ఈ నియోజకవర్గం లోపల. ముస్లిమ్స్ ఉన్న నేపథ్యంలో మరి వాళ్ళంతా టీఆర్ఎస్కే వేస్తారా, ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిదే ఆసక్తికరంగా ఉంది. నిజామాబాదు లోక్సభ పరిధిలో ముస్లిం ఓట్లు 2,64,000 వరకు ఉంటాయని ఒక అంచనా. మరి సాలిడ్గా ఈ ముస్లిం ఓట్లంతా కూడా టీఆర్ఎస్కే పడతాయా, కాంగ్రెస్లో టీఆర్ఎస్ మధ్యలో చీల్చుకుంటారా? మరి ఒకవేళ ఇక్కడ హిందుత్వ ఎజెండాను బీజేపీ రాజేసినట్టయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిదే ఆసక్తికరం. కానీ ఇప్పటివరకైతే రైతుల సమస్యలు మాత్రమే నిజామాబాద్ లోక్సభ ఎన్నికను ప్రభావితం చేయబోతోందనేది క్షేత్రస్థాయి నుంచి అందుతున్నటువంటి సమాచారం.